ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏమండి, ఈ సంవత్సరం రాశి ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ఆ రాశి ఫలితాల కంటే కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు అర్ధాష్టమ శని అనుకోవచ్చు, లేకపోతే ఏళ్ళనాటి శని అనుకోవచ్చు, లేకపోతే అష్టమ శని, ఇలా వీటితో ఆల్రెడీ ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంతమందికి అయితే ఇప్పుడు ప్రారంభం అవ్వబోతోంది, మేషరాశి వాళ్ళకి, ఇలా కొన్ని రాశులకి. సో నిజంగా ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉండుంటారు వాళ్ళు, నాకు తెలిసి. కొంతమందికి ఏమో ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని నుంచి ఓవర్కమ్ అయ్యి ఉంటారు. కానీ ఈ అష్టమ శని అర్ధాష్టమ శనిలో తలెత్తుకోలేనన్ని కష్టాలు, వాళ్ళకి ఉపశమనం కోసం నిజంగా ఈ పరిహారం చేస్తే సూక్ష్మంలో మోక్షం వస్తుంది అనేది ఏదన్నా ఉందంటారా? వాళ్ళని గట్టున పడేసేది ఏమన్నా ఉందా? ఎందుకంటే కొంతమందికి భార్యాభర్తల మధ్యలో సరిగ్గా లేకపోవడం, డబ్బుల పరంగా ఇబ్బంది పడ్డం, ఉద్యోగాల గురించి ఇబ్బంది పడ్డం, సంతాన విషయంలో ఇబ్బంది పడ్డం, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డం, ఇవన్నీ కలిపి ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఉండే ఉంటారు. పాపం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోతో ఒక ధైర్యం కల్పించి ఈ పరిహారం చేస్తే మనస్ఫూర్తిగా ఇది అయిపోతుంది, అట్లీస్ట్ వాళ్ళు ఉన్న బాధల్లోంచి బయటికి వచ్చేలాగా చేస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనశ్శాంతి, మనసు నిలకడగా ఉండడం కావాలి. అది కూడా లేని, నిద్ర లేని రాత్రులు ఎంతో మంది అనుభవిస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఉపశమనం కలిగించేలా ఒక అద్భుతమైన పరిహారం చెప్పండి. తప్పనిసరిగా అమ్మా. చాలా మందికి ఏంటంటే నవగ్రహాలన్నిటిలోకి కూడా ఎందుకో ఈ అష్టమ శనన్నా, అర్ధాష్టమ శనన్నా, ఏలినాటి శనన్నా, శని మహర్దశ అన్నా, శని అంతర్దశ అన్నా, శని భగవానుడు అంటే ఒక రకమైన భయం కలగటానికి కారణం ఏంటంటే మన మీడియా ఒకటిను, మనకి పిక్చర్స్లో కూడా నల్లదమయంతుల కదా, ఈయన వచ్చేస్తే ఈ శని మొత్తం అంతా కొట్టుకుపోతుంది, అంతటి నలుడే అసలు ఏమీ లేకుండా దిక్కు లేకుండా వెళ్ళిపోయాడన్న లెక్కలోకి తీసుకురావడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శని మందుడు వైరాగ్యకారకుడు. ఆయన కారకత్వాలు మేము ఒక గ్రహానికి ఒక కారకత్వం చెబుతాం. అందులో ఆయన చేసేది ఏంటంటే, ఒకటి వైరాగ్యకారకుడు, ఒకటి మందుడు. మందుడు అంటే ఏంటంటే ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి లక్షణం ఉంటుంది. అంటే ఈరోజు బలానా గెస్ట్కి ఫోన్ చేద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే మధ్యాహ్నం చేద్దాం, సాయంత్రం చేద్దాం, రేపు చేద్దాంలే అని ఆ గెస్ట్కి వేరే అపాయింట్మెంట్ వచ్చేదాకా మనం పోస్ట్ పోన్ అవుతుంది. జస్ట్ మీరు ఏదన్నా పిల్లలకి డ్రెస్ కొందామనో, లేకపోతే ఏదో టీవీ రిపేర్ వచ్చింది వాడిని పిలుద్దామని అనుకున్నది కూడా, అంటే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ప్రతిదీ మీకు పోస్ట్ పోన్మెంట్ చేసేవాడు శని. ఆయన చేసే ఫలితం అది. తర్వాత ఏంటంటే వైరాగ్యకారకుడు. ప్రతిదానికి ఏదన్నా మనకి పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అని ఉంటుంది కదా. ఈ దేంట్లో వైరాగ్యం అంటే ఇది అవుతుందా కాదా, ఇది జరిగేదా పెట్టేదా, ఇవన్నీ ఎందుకులే అని ఏంటంటే ఒక నిరాసక్తతి, డిటాచ్మెంట్ని కలిగించే వ్యక్తి శని. అంటే సన్యాసాస్త్రం స్వీకరించిన వాళ్ళకి ఇట్ ఇస్ బెస్ట్. ఓకే. ఎందుకంటే ఇవన్నీ బంధాలకు అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు. అంటే సన్యాసికి డిఫరెన్స్ తెలుసు కదా. సన్యాసి అంటే ప్రపంచం మొత్తం వీడిని వదిలేస్తే సన్యాసి అవుతాడు, ప్రపంచాన్ని వీడు వదిలేస్తే సన్యాసి అవుతాడు. అట్లాగే మీకు చాలా మంది ఏంటంటే ఏలినాటి శని అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు శని ఏంటంటే ప్రతి 2.5 సంవత్సరాలకు ఒక గడి మారుతూ ఉంటాడు. ఈ గడి మారేటప్పుడు తన ఉన్న నక్షత్రం 9 పాదాలు ఒక రాశిలో ఉంటాయి కదా. ఈ 9 పాదాల్లో మన పాదం ఉన్నప్పుడు ఈ రాశికి ముందు రాశిలో శని ప్రవేశించినప్పటి నుంచి ఆ 2.5 సంవత్సరాలు, తన రాశిలో తిరిగినటువంటి 2.5 సంవత్సరాలు, తదనంతరం కుడిపక్క రాశిలో తిరిగిన, అంటే మొత్తం 2.5 సంవత్సరాలను ఏలినాటి శని అంటారు. ఈ దీంట్లో ఆయన ప్రధానంగా చేసేటంటే 3 పనులు చేస్తాడు. ఒకటేంటంటే ఆర్థికంగా పెద్ద దెబ్బ, అంటే కోలుకోలేని దెబ్బ ఒకటి కొడతాడు. తర్వాత ప్రొఫెషన్లో ఒక మంచి దెబ్బ కొడతాడు తర్వాత 2.5 సంవత్సరాలు. తర్వాత 2.5 సంవత్సరాల్లో ఒక సర్జరీ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. ఈ 3 కూడా శరీరంలో కోత ఘాటు పడేట్టుగా ఒకటి చేస్తాడు. ఈ 3 కూడా ఖచ్చితంగా ఆయన ప్రభావంలో ఆయన చేస్తాడు. కానీ ఇందులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు ఒక ఆయనకి మహారాజ యోగం ఉందనుకోండి, అంటే ఆయన స్థాయిని బట్టి ఆయనకి ఆ లెవెల్ పదవి వస్తుంది. అంటే ఇప్పుడు హెలికాప్టర్ నడిపేటువంటి ఒక ఆయనకి వాళ్ళ అమ్మగారు చనిపోతే వెంటనే తీసుకెళ్ళి ఈయన ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కొడుకు కాబట్టి ఆయనకి మహారాజయోగం అంటే ఆయన లెవెల్లో అది.
ఒక ముష్టివాడికి మహారాజు యోగం ఉందనుకోండి, ఈయన ప్రధానమంత్రి కాడు. ఈయనకి ఏ సాయిబాబా పూజ చేసుకునే ఆవిడో పిలిచి ఈరోజు ఎవరొచ్చినా బాబాగా భావిస్తానని ఆయన షడ్షోపేతంగా ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో అతిథులకు భోజనం పెట్టినట్టు పెట్టి ఆయనకి వస్త్రాలు ఇచ్చి దక్షిణ ఇచ్చి పంపిస్తుంది. ఈయన లెవెల్లో ఈయనకి అది మహారాజు యోగం అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు అది. బాగా వస్తుంది. అలాగే ఈ శని దోషం కూడా ఎక్కడ వస్తుందంటే, ఈ గ్రహాలు ఏవి కూడా మనుషులంటే పాజిటివ్ కానీ చెడు గ్రహాలు చెడు చేయవు, మంచి గ్రహాలు మంచి చేయవు. ఏం చేస్తాయి తెలుసా? చెడు గ్రహాలు వీడు చేసుకున్న పాప ఫలితాన్ని ఇస్తాయి. గతంలో మనం చేసిన పాపానికి ఫలితాలు- ఇప్పుడు మనం అనుభవించాలి, ఫలితాలు ఇస్తాయి. అట్లా అంతేగాని శనిదేవుడు ప్రత్యేకంగా మనకేం మన ఇవ్వడు. గురించి డిజైన్ మనకేం చేసింది ఇవ్వడు. కాదు. గురుగ్రహం ఉందనుకోండి, ఈ గురుగ్రహం మంచి చేస్తుందంటే నువ్వు పుణ్యం ఏదైనా చేసుకుని ఉంటే నీ కర్మలో ఆ కర్మ ఫలితాన్ని మాత్రం ఇస్తాడు. అంటే బ్యాంకులో క్లర్కు లాంటి వాళ్ళు వీళ్ళని మనం కాకా పట్టక్కర్లా. నీకు చక్కగా అకౌంట్లో ఫుల్గా డబ్బులు ఉంటే టీ ఇచ్చి కాఫీ పెట్టి మేనేజర్ కూర్చోబెడతాడు, ₹1,00,000 చెక్ రాస్తే 5 నిమిషాల్లో డబ్బులు ఇస్తాడు. సో మన అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అవుతుంది. అదే నీకు అప్పులు ఉన్నాయనుకోండి, అదే ఫైల్ సరే ఇంటికి వచ్చేసి జప్తు చేసి ఏమైనా కడతారా కట్టరా, లేకపోతే మీ ఇల్లు జప్తు చేస్తామని వస్తాడు. అంటే వాడికి మన మీద శత్రుత్వం కానీ ప్రేమ కానీ ఏమీ ఉండదు. అవును. బ్యాంకులో క్లర్క్ లాంటి వాళ్ళు వీళ్ళు. కనుక ఏంటంటే మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాపము పుణ్యము ఎక్కువ చేసామా తక్కువ చేసామా అనేది మనం నివారించుకుంటే, మీకు ఒకే వ్యక్తికి ఏలినాటి శని వస్తే బ్రహ్మాండంగా కష్టాలు పడ్డారని ఒక వ్యక్తి చెప్తే, అంటే నేను ప్రాక్టికల్ ఎగ్జామ్ నా పర్సనల్ లైఫ్లో చెప్తున్నాను. నాకు శని మహర్దశ వచ్చింది. అందులోనే ఫస్ట్ వచ్చేది శని అంతర్దశ. శని మహర్దశలో అప్పుడే ఏలినాటి శని వచ్చింది. ఈ 3 పీరియడ్లో నేను డిగ్రీ అయిందప్పుడే, పీసీ అయిందప్పుడే, పెళ్ళయిందప్పుడే, ఉద్యోగం వచ్చిందప్పుడే, ఆస్తి నా పేరుని వచ్చిందప్పుడే, ఇల్లు కట్టిందప్పుడే. ఇన్ని మంచి జరిగినాయి. అంటే ఏంటంటే, ఈ బ్యాంక్లో క్లర్క్ ఫీల్డ్ ఆఫీసర్ నిన్ను జప్తు చేయాలి అంటే, ఒక పోలీసు వచ్చాడు అనుకోండి, పోలీసులు 2 రకాలుగా వస్తారు. టకటకా వచ్చి మన సెక్యూరిటీ ఇవ్వడానికి వస్తారు, టకటకా వచ్చి మన అరెస్ట్ చేయడానికి వస్తారు. అంటే వాళ్ళకి వీడి మీద కక్ష కానీ అభిమానం కానీ ఉండదు. వీడి యాజ్ అ జెన్యున్ పర్సన్ అయ్యి ఉండి వ్యాలిడ్ పర్సన్ అయితే ప్రొటెక్షన్ ఇవ్వడానికి వస్తారు. రైట్. వీడు రాంగ్ చేస్తుంటే అరెస్ట్ చేయడానికి వస్తారు. అంటే పోలీసుల్లో దోషం కాదు, గ్రహాల్లో దోషం కాదు. మనకి పాపగ్రహం కానీ పుణ్యగ్రహం కానీ ఇవ్వాలి అంటే మనం చేసిన కర్మ సిద్ధాంతంలో మనం చేసింది మాత్రమే ఇవ్వగలరు తప్పితే అవి సొంతంగా ఏమీ చెయ్యలేవు. ఇక్కడ ఇవి యాక్చువల్గా మీరు బేసిక్ అంటే బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది ఏంటంటే, పరిహారాలకు వచ్చేసరికి ఏంటంటే, మన కర్మ సిద్ధాంతంలో ఏం చెప్తాము, ఎవరికైనా కొంత డబ్బు ఇచ్చినప్పుడు 10 మనకు వస్తుంది, కొంత సేవ చేసినప్పుడు 10 వస్తుంది. అలాగే ఇది శనికి సంబంధించిన దానం కానీ ఏమైనా చేసినప్పుడు కూడా వాడు నిష్ణాతుడైన బ్రాహ్మణుడు అయ్యండి దీన్ని రెక్టిఫై చేసుకో, జపధ్యాన గాయత్రి జపం చేసుకుని సహస్రం చేసి రోజు దాన్ని రెక్టిఫై చేసుకునే కెపాసిటీ వాడుకుంటే మన దోషం పోతుంది. లేదు నవగ్రహ జపాలు అందరికి దానాలు ఇచ్చేటప్పుడు శనికి మటుకు ఏదో డల్గా ఉన్న కంటెంట్ పట్టుకొస్తారు. అవును అవును. వాడేంటంటే దీనికి తీసుకునేటువంటి కెపాసిటీ ఉండదు. ఇది తీసుకుని వాడు ఇంకాస్త అనుభవిస్తాడు. సో వాడు అనుభవించినప్పుడు ఏమవుతుంది, 10 రెట్లే మనకు వస్తుంది. అంటే మన శని దానం చేసాము, మనకి ఇంకా చెడు వస్తుంది, మనకి మంచి రాదు. దీనికి చిన్న లాజిక్ నాకు పీరియడ్లో నేను చేసింది ఏంటంటే, ప్రాక్టికల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, శని దోష నివారణకి ఏం ఖర్చు పెట్టాలి, పత్తి దానం చేయాలి, నూనె దానం చేయాలి, లేదా మూకుళ్ళు అట్లాంటి దానం చేయాలి. ఇవి చేయాలనుకున్నప్పుడు, ఇంకొకటికి ఇస్తే వాడు సఫర్ అవుతాడు అనుకున్నప్పుడు, మీకు చక్కగా ఏదో కార్తీక మాసం వచ్చింది లేదా ఉత్సవాలు జరుగుతున్నాయి గుళ్ళో, చక్కగా 4-5 బాటిల్స్ ఆయిల్ తీసుకెళ్ళి నువ్వుల నూనె చక్కగా అక్కడ ప్రమిదలన్నీ పెట్టి పత్తి నేను కొనుక్కెళ్ళి అక్కడ అన్ని దీపాలు వెలిగించామనుకోండి, గుడి మొత్తం మండపం అంతా ఏమవుతుంది, నా దగ్గర నుంచి ఏం ఖర్చు పెడుతున్నాను, నూనె ఖర్చు పెడుతున్నాను, నా దగ్గర నుంచి పత్తి ఖర్చు పెడుతున్నాను, నా దగ్గర నుంచి ప్రమిదలు ఖర్చు పెడుతున్నాను. కానీ అది ఎవరికైనా దోషం అంటించిందా, అంటించలా. దానివల్ల అక్కడ చూసిన వాళ్ళందరికీ తాదాత్మ్యత కలిగిందా, ఆర్తి కలిగిందా, సంతోషం కలిగిందా, సంతోషం అన్ని కూడా వస్తాయి కదా. అరే మనం దీపం తెచ్చుకోలేదు, నూనె తెచ్చుకోలేదు, మనకి ఈ విధంగా అవకాశం వచ్చింది, శివయ్యకి దీపం పెడుతున్నామే అని ఎంత సంతోషం కదా. అప్పుడు ఏమవుతుంది, ఇంతమందికి సంతోషం కలిగించిన ఫలితం నీకు వస్తుంది. అంటే కర్మ సిద్ధాంతం ఎంత చెప్తుందంటే, మీరు కారు మీద బస్సు మీద ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ రాశారనుకోండి, ఎంతమంది ఆ మంత్రాన్ని చదువుతారో దాంట్లో మనకి ఈ బుక్స్ రాసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అవును అవును. అలాగే ఈ నామం చదివినప్పుడు ఆ వ్యక్తి కంటే కూడా రామ అక్కడ చెక్కిన వాడుకో రాసిన వాడుకో కొంత పర్సంటేజ్ వెళ్తుంది.
అలా ఇవన్నీ ఏంటంటే చిన్న రెమెడీ. అలాగే శని మందుడు కాబట్టి దానికి వ్యతిరేకంగా చేయాల్సింది ఏంటంటే, నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో చేసింది, ఆయన పెద్దాయన పోస్ట్ పోన్మెంట్ చేస్తాడు కదా, ఒక వైట్ పేపర్ హాల్లోనో టీవీ దగ్గర అక్కడ పెట్టుకోవాలి. మనం ఏదో ఇది ఎల్ఐసి కడదామనో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామనో వీళ్ళకి ఫోన్ చేద్దామని ఏదో అనుకుంటాం కదా, ఎప్పుడు గుర్తొస్తే పగలో మధ్యాహ్నం రాత్రి భోజనం చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు గబగబా వచ్చి దాని మీద రాసుకోవాలి. చేయాల్సిన పనులన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అవి బలవంతాన ఆయన మందుడు పోస్ట్ పోన్మెంట్ చేస్తాడు, దానికి వ్యతిరేకంగా మనం చేయటమే. అంతేగాని ఊరికే వేలు ఖర్చు పెట్టి హోమాలు చేయించి జపాలు చేయించి నానా అవస్థ పడే బదులు ఏంటంటే, ఆ గ్రహం ఏదైతే మనకి చేస్తుందో నెగిటివ్, దానికి వ్యతిరేకంగా మనం ఫిజికల్గా రియాక్ట్ అయితే సరిపోతుంది. సింపుల్ రెమెడీ. నేను చెప్పిన 2 రెమెడీలకి కూడా ఖర్చు లేదు, వేలు ఖర్చు పెట్టాల్సిన లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంటంటే ఇది ఫిజికల్గా మనం చేసేది. దీనికి ధార్మికంగా వెళితే ఏంటంటే, మనకి శివయ్య కానీ శివ అవతారమైన ఆంజనేయ స్వామి కానీ వీళ్ళిద్దరి జోలికి శని రాడు. అలాగే అయ్యప్ప స్వామి దగ్గర కానీ, అయ్యప్ప భక్తులు, ఈ మూడిటికి ఏంటంటే శని వాళ్ళ జోలికి రాడు, వాళ్ళ భక్తుల జోలికి. కనుక మీకు సింపుల్లో అయిపోయేది. మనకి ఈయన బ్రహ్మచారి కదా, కానీ ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడో తెలుసా, ఆయనకి 40 రోజులు ప్రదక్షిణ చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే శని దోషం ఉన్నవాళ్ళు కనుక ఆంజనేయ స్వామికి సింధూరం రాసి సింధూరం పైన తైలంతో అభిషేకం చేస్తారు. మీకు నవగ్రహాలకి శనికి ఎలా చేస్తారో ఆంజనేయ స్వామికి కూడా తైలంతో అభిషేకం చేస్తారు. బట్ ఆయన ఒరిజినల్ ఒంటి మీద కాకుండా సింధూరం అంటించి సింధూరం మీద తైలాభిషేకం చేస్తారు. అలా కనుక చేస్తే ఇంక శని మీ జోలికి రాడు. కాకపోతే ఏంటంటే ఇది పోస్ట్ పోనే డైల్యూట్ అవుతుంది, పూర్తిగా పోదు. అంటే వర్షం వస్తుంది, గొడుగు వేసుకెళ్ళాం అనుకోండి, రెయిన్ కోట్ వేసుకెళ్ళాం అనుకోండి, ఏదో మెరాకిల్ జరిగిపోతుంది అని కాదు, కానీ ఉపశమనం ఉంటుంది. ఉపశమనం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గనక 11 రోజులు గనక ప్రదక్షిణాలు చేసి, రోజు 11 ప్రదక్షిణాలు చేసి, తైలాభిషేకం ముందు సింధూరం రాసి ఒళ్ళంతా, తర్వాత దాని మీద కనుక తైలాభిషేకం చేసి చక్కగా మన ఇదుంటే వడమాల ఉంటుంది కదా, అది వేసి నివేదన పెట్టి నమస్కారం పెట్టుకుని వస్తే, అసలు ఇవి ఏవి లేకుండా ఒట్టి ప్రదక్షిణ చేసినా చాలు. ఇనఫ్, మోర్ దాన్ ఇనఫ్. రైట్ అండి. సింపుల్ రెమెడీస్ ఇవన్నీ అంటే మనం చేయగలిగినవి. నేను చెప్పిన ఇందులో ఏవి కూడా కష్టతరమైనవి, వేలు ఖర్చు పెట్టేది ఏమీ లేదు. ఆర్తిగా నేను చెప్పిన చిన్న రెమెడీస్ చేస్తే చాలు, శని దోషాన్ని ఈజీగా బయటపడచ్చు. నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నేను నిజంగా సంవత్సరానికి ఒక్కసారి నేను చేసే పని ఏంటంటే 11 రోజులు 108 ప్రదక్షిణాలు చేస్తాను. అమ్మో. అయితే లాస్ట్ డేన అర్చన చేయించుకుంటాను. ఆ మధ్యలో నేను ఎవరితో మాట్లాడను, రోజంతా ఏమీ భోంచేయను, నేను కొన్ని నియమాలతో పాటిస్తాను. అట్లా 11వ రోజు కాకముందే నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇయర్ ఎండింగ్ లో అయితే ప్రాబ్లం ఉంటుందండి. అది మీరు నమ్మరు, నిజంగా నేను ఏదో కెమెరా ముఖంగా చెప్తున్నట్టు కాదు, కానీ హనుమంతుల వారు నేను ఫస్ట్ ప్రదక్షిణ స్టార్ట్ చేసే రోజు నుంచి 1-2 రోజులు నాకు దాని గురించి దిగులు ఉంటుంది. తర్వాత 3వ 4వ 5వ రోజు వరకు నాకు అసలు దాని గురించి మొత్తం మర్చిపోయి పాజిటివ్ గా వింటాను అనమాట. నిజంగా అట్లా ఎన్నో జరిగాయి. డెఫినెట్ గా ఈ శని ప్రాబ్లంతో ఉండేవాళ్ళు తొందరగా ఇలాంటి పనులు చేయమంటే మీరు అన్నట్టుగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎంత అద్భుతమైన పరిష్కారం, డబ్బు పైసా ఖర్చు లేదు. చాలా బాగుందండి, ధన్యవాదాలు. చాలా